ఈరోజు వీడియోలోనండి మునగాకు పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ముందు మునగాకును శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలండి. దీనికి నేను ఒక బౌలు అంటే 100 గ్రాములు కందిపప్పు తీసుకుని దోరగా వేయించి ఒక బౌల్లో తీసేసుకునండి శుభ్రంగా కడిగేసుకుని నానబెడుతున్నానండి ఒక హాఫ్ అన్ అవరు. ఇప్పుడు మునగాకును కూడా అలాగే శుభ్రం చేసుకుని కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకునండి, అందులో 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల నువ్వుల నూనె వేసి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి ఇందులో వేసి దోరగా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు వేసి అలాగే కడిగి చెట్టుకున్న మునగాకును కూడా వేసేసుకోవాలి. వేసేసి బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, కొంచెం తగినంత సాల్ట్, కొంచెం కారం 1 స్పూన్ కారం వేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న కందిపప్పును కూడా వేసేసి ఒక బౌల్ తీసుకున్న కందిపప్పుకి 2 బౌల్ వాటర్ వేసుకుని మూత పెట్టుకునండి చిన్న మంట మీద 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూసారండి, రెడీ అయిపోయింది మునగాకు పప్పు. చాలా మంచిదండి.